ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వీడియో చేద్దాము. వీడియోలో వెళ్ళబోయే ముందు దసరా నవరాత్రులు, దసరా పండుగ అందరూ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. అమ్మ దుర్గమ్మతో మనము కనెక్ట్ అయ్యాము, అనుసంధానం అయ్యాము. అమ్మ మనతో ఉంది అని తెలిపే కొన్ని సంకేతాలు ఈరోజు తెలుసుకున్నామండి. దుర్గమ్మ అంటే ప్రేమ, దుర్గమ్మ అంటే కరుణ, ప్రేమ, ఆప్యాయత. దుర్గమ్మ అంటే అనురాగం, అన్కండిషనల్ లవ్, అనంతమైన ప్రేమ. అలాంటి అమ్మను మనము అమ్మతో కనెక్ట్ అయ్యాము, అమ్మ మనతోనే ఉంది అని తెలుసుకుని కొన్ని సంకేతాలు ఈ వీడియోలో చూద్దామండి. అమ్మతో మనం కనెక్ట్ అయ్యాము అంటే అమ్మని మనము తలుచుకోగానే మన కళ్ళెంబట నీళ్ళు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. అట్లా పారుతూ ఉంటాయి ధారలాగా అమ్మని తలుచుకోగానే. ఇంకా మనకి ఎక్కువ ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుందండి. ఒకరిని చూస్తే ద్వేషం అవేమి రావు. ఎవరైనా తిట్టినా, మన సొంత వాళ్ళైనా తిట్టినా కూడా మనకి కోపం రాదు. ఎందుకు అంటే అమ్మతో మనం కనెక్ట్ అయ్యాము, అమ్మ మనకి తోడుగా ఉంది. అమ్మతో కనెక్ట్ అయ్యామంటే అసలు మనకి అంటే ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏమన్నా అన్నా మనకి స్పందించము. ఎందుకంటే అమ్మ మనకి తోడుగా ఉందిలే అనే ఆలోచన వెంబడే వస్తుంది. వాళ్ళు తిట్టినా కూడా మనకి కర్మ తగ్గుతుంది అని అనిపిస్తుందండి. వెంటనే మనము ఎదురు తిరిగి అంటే వాళ్ళకి ఎదురుగా మనం మాట్లాడము, మౌనంగా ఉంటాము. ఇది ఒక పెద్ద సిమ్టమ్ అండి. వాళ్ళ పాపాన వాళ్ళు వెళ్తారే, వాళ్ళ కర్మ ఉంది, మనల్ని అంటున్నారు అంటే మన కర్మ తగ్గుతుంది, వాళ్ళకు పెరుగుతుంది అన్న ఆలోచన అయితే వెంటనే వస్తుందండి. ఇలా ఉండడం అంటే అసలు అందరికీ సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఒకరు తిడతానే వెంటనే రియాక్ట్ అయ్యే రోజులు ఇవి. వెంటనే హర్షడ్ వర్గాలు, కోపము ఇంకా అవి రేజ్ అవుతాయి కదండి. అలా కాకుండా మౌనంగా ఉన్నాము అంటే దుర్గమ్మ అనుగ్రహం మనకు ఉంది, మనతో అమ్మ ఉంది, అమ్మతో మనం కనెక్ట్ అయ్యాము అని అర్థం. ఇంకా మనకి హర్షడ్ వర్గాలు అనేటివి అదుపులో ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు అదుపులో ఉంటాయి. కోరికలు అనేటివి ఉండవు, తగ్గుముఖం పడతాయి, అసలు ఉండవండి. ఏవైనా చూసినా ఇది కావాలి అది కావాలన్న కోరికలు కూడా ఉండవు, చాలా మటుకు తగ్గిపోతాయి. ఎప్పుడు అమ్మ ధ్యానము, అమ్మ నామస్మరణ, అమ్మనే తలుచుకుంటూ ఉంటాము. ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. అసలు ఇవి ఏవి శాశ్వతం కాదు, ఈ భౌతిక విషయాలు అన్న ఆలోచన మనకి వస్తుంది, ఆ స్ఫురణ వస్తుంది. ఇది భక్తి మార్గంలో హయ్యర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఇలా అనిపిస్తుందండి. ఇలా అనిపించడం అనేది అంటే సామాన్య విషయం కాదు. హయ్యర్ స్టేజ్ వాళ్ళకి ఇలా అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ విషయంలో ఇది తినాలి అది తినాలి అంటే ప్రత్యేకించి ఇదే తినాలి అనే ఆలోచన ఏమి ఉండదు. ఏది ఉన్నా మనం చేసుకొని దాన్ని తినగలము, అంటే సర్దుకుపోగలము. మనకి ఇదే కావాలన్న రూల్ ఏమి ఉండదు. భగవత్ నామస్మరణనే మనకి రుచి అనేది మనకి ఆహార విషయంలో ఉండదు. అమ్మని తలుచుకుంటూ, భగవంతుని తలుచుకుంటూ మనము ఉంటాం కాబట్టి ఇవి ఏమి మనకి అలా అనిపించదు. ఇంకా అమ్మనే ఎక్కువ పూజ చేస్తూ ఉంటాము, అమ్మనే తలుచుకుంటాము. మనము పూజ చేసేటప్పుడు కూడా అమ్మ మనకి కొన్ని సైన్స్ ఇస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది. అమ్మ మనతో ఉంది, మన పూజ స్వీకరించింది అని కూడా. ఎట్లా అంటే అమ్మతో మనం పూజ చేసేటప్పుడు ఎక్కువగా పూజ చేయాలి, ఎక్కువ టైం అమ్మతోనే ఉండాలి అని అనిపిస్తుంది.
ఇంకా మన పూజ అమ్మకి ఇష్టమయ్యి నచ్చినప్పుడు మనకి అమ్మ పటాల నుంచి పూలు కూడా మనకి కింద వేస్తుంది. అది కూడా చాలా పెద్ద సిగ్నల్ అండి, అమ్మ మన పూజ స్వీకరించింది, మనతోనే ఉంది అని. ఇంకా అమ్మమ్మ ఫేస్లో హావభావాలు మంచిగా కనిపిస్తాయండి. అమ్మ నవ్వుతున్నట్టు అలా బాగా మంచిగా కనిపిస్తుంది. ఒకసారి కొంచెం ఏమైనా రాంగ్ చేసినా వెంబడే అమ్మ ఫేస్లో కనిపిస్తుంది మనకి. అప్పుడు వెంటనే మనము సరిదిద్దుకోవాలి. ఇంకా అమ్మ మనల్ని సరి అయిన మార్గంలోనే ఉండేలాగా చూస్తుందండి. ప్రతి క్షణం ప్రతి సెకండ్ మనతోనే ఉంటుంది. మనకి సరి అయిన జీవన విధానాన్ని చూపిస్తుంది. అంటే మనం సరైన మార్గంలోనే పయనించేలా చేస్తుంది. ఇంకా అమ్మ మనతోనే ఉంది అనడానికి ఇంకా మన ఇంటిలో బాగా కలగా ఉంటుందండి. మనము దీపం పెట్టగానే ఆ తేజస్సు కాంతి అనేది మన ఇంట్లో తెలుస్తుంది. అంటే ప్రకాశవంతంగా ఇల్లు కలగా ఉంటుంది. అమ్మ తిరిగిన ఇల్లు కదా, అమ్మ ఉండే ఇల్లు కాబట్టి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, అంటే కొంతమందికి కనిపించదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కొంతమందికి వెంటనే అర్థమవుతుంది. ఎవరైతే పాజిటివ్ శక్తి ఎక్కువగా ఉందో వాళ్ళు పాజిటివ్ శక్తిని గుర్తించగలరు. మనకి అమ్మ శక్తి, భగవంతుని శక్తి అనేది మన శరీరంలోకి ఉత్పన్నమవుతుంది. పూజ విధానంలో ఇప్పుడు పూజ చేసినప్పుడు ఎక్కువగా అమ్మవారి శక్తి విడుదలవుతుంది. అది మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా అన్ని తీర్చేస్తుందండి ఆ భగవత్ శక్తి అనేది. భగవత్ శక్తి అనేది సామాన్యంగా ఉండదు, సామాన్య విషయం కాదు. అమ్మ శక్తి అనేది ఒక అద్భుతం. మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ ఆ శక్తి అనేది మన శరీరంలోకి విపరీతంగా వస్తుంది. మనం ఎప్పుడైతే అమ్మతో కనెక్ట్ అవుతామో ఇంకా ఎక్కువగా విడుదలవుతుంది. అలా మన శరీరంలో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే బ్లాకేజెస్ అన్నీ తీర్చుకుంటూ మళ్ళీ అమ్మ శక్తి కుండలిని శక్తిగా, అంటే భగవత్ శక్తి అంటే మన శరీరంలో కుండలిని శక్తి కదా, అమ్మ శక్తి అంటే కుండలిని శక్తిని. ఆ కుండలిని శక్తి మన శరీరంలో జాగృతి అవుతుందండి. పూజ విధానం ద్వారా, భక్తి ద్వారా, ధ్యానం ద్వారా కుండలిని శక్తి అనేది జాగృతి కూడా అవుతుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా భగవత్ శక్తి మన శరీరంలోకి ప్రవేశించి కుండలిని శక్తి జాగృతి అవుతుంది. అలా అయినప్పుడు మనకి విపరీతమైన బాడీ పెయిన్స్, ఇంకా మనకి తలనొప్పి, వాంతులు అవ్వటం, ఇలా కొన్ని సిమ్టమ్స్ వస్తాయండి. గూస్ బంప్స్ రావడం, అలా మనకి కొన్ని సిగ్నల్స్ అనేటివి వస్తుంటాయి, సైన్స్ అనేటివి వస్తుంటాయి. అలా అమ్మ శక్తి మన శరీరంలోకి రాగానే మనలో ఇంకా చాలా మార్పులు వస్తాయండి. నాన్ వెజ్ అనేది తినము, వెజ్గా తయారవుతాము, శాకాహారాన్ని మనము తీసుకుంటాము. మసాలాలు, అంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల తీసుకోమండి. మనం ఈ పాజిటివ్ శక్తి, అమ్మ శక్తి మన శరీరంలో ప్రవేశించగానే మనకి ఏ ఆహారం కావాలో మన శరీరమే చెప్తుందండి. మనకి పడని ఆహారం మన శరీరము వద్దు అని చెప్తుంది. అప్పుడు మనం గమనించుకోవాలి. శరీరానికి ఏదైతే అవసరమో అది మనం అందించడానికి ట్రై చేయాలి, పాటించాలి కూడా. అది పడలేదు అంటే మనం తీసుకోకూడదు. ఎందుకంటే మన శరీరానికి ఏది కావాలో మన శరీరమే మనకు చెప్తుంది. ఎందుకంటే మనకు అమ్మ శక్తి, భగవత్ శక్తి మన శరీరంలో ఉంది కాబట్టి. మనకి తెలిసినా తెలియకపోయినా మనము అమ్మతో కనెక్ట్ అయినప్పుడు, అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారు వచ్చి కూర్చుంటారండి. మనకు తెలియదు అంతే, కాకపోతే అమ్మవారు వచ్చి మన పూజ గదిలో కూర్చుంటారు. అది విపరీతంగా పూజ, అంటే భక్తితో పూజ చేసే వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అలా వచ్చింది అని కూడా మనకి ఆ శక్తి, అమ్మ శక్తి ఇస్తే మనం కనుక్కోగలము, లేదంటే మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు వచ్చి కూర్చుంటారండి ఖచ్చితంగా. మన పూజకు వాళ్ళు సంతోషిస్తారు.
భగవత్ శక్తి, అమ్మవారి శక్తి మన పూజకు సంతోషించి మన ఇంటికి వస్తారు. అంటే మనము శరణాగతి భక్తితో, శరణాగతితో, అన్కండిషనల్ లవ్తో ఎప్పుడైతే మనం పూజిస్తామో అప్పుడు అమ్మని వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ అంత భక్తి భావన, శరణాగతి, అమ్మ కరుణ ఉండాలి మనకి. అమ్మ పైన ప్రేమ ఎక్కువగా ఉండాలి, కరుణ ఉండాలి. ఇవన్నీ మనకి వీటన్నిటి వలన మనకి అమ్మ శక్తి ఇంకా విపరీతంగా విడుదలవుతుందండి. ఇంకా మనకి బాధ, దుఃఖము అనేటివి ఏమీ ఉండవు. ఎందుకు అంటే అది వచ్చిన ఒక 5 మినిట్స్ అంతే, మళ్ళీ మనము సెట్ అవ్వగలము. ఎందుకంటే భగవత్ శక్తి, అమ్మ శక్తి మన శరీరంలో ఉంది కాబట్టి వీటన్నిటికీ మనము స్పందించము. ఇలా ఉంటుందండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం ధూమ్ దుర్గాదేవి నమః.